హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. నిన్న పెట్టడానికి కుదరలేదు వీడియో. చాలా బిజీగా ఉంటే టైర్డ్ అయిపోయినాను, హెల్త్ బాగాలేదు. ఇంకా ఇది ఆర్థరైటిస్ ప్రాబ్లం కదండి, దాంతోనే విపరీతంగా సఫర్ అవుతున్నా. ఇది శనివారం షూట్ చేసినది. ఇంకా కాకరకాయ ఇలా ఫ్రై చేసేసాను. ఇంకా ఒకవైపు పాలు కాచేసి, పొద్దున్న శనివారం మా ఆయన 8:30కి వెళ్తారు కదా, ఇంకా ముందు రోజు మిగిలిన అన్నంతో పప్పు పొంగలి, కొంచెం మళ్ళీ ఫ్రెష్ బియ్యము, ఫ్రెష్ పెసరపప్పు వేసుకొని, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ముందు రోజు మిగిలిన అన్నము పప్పు పొంగలికి వాడుకుంటానని. ఎందుకంటే ఇంకా శనివారం పొద్దున అన్నంలాగా చేశాను, మళ్ళీ రాత్రి టిఫిన్ ఉంటుంది కదా, అందుకని పప్పు పొంగల్ అయితే బెస్ట్. అందుకని అది చేసి అరకిలో కాకరకాయ ఫ్రై చేసి మా ఆయన లంచ్ బాక్స్కి ఇచ్చిన. మళ్ళీ పిల్లలు నేను తిన్నాం, అందరికీ మూడు వచ్చినాయి, అవి 12 ఉన్నాయి. మా ఆయన ఇంకా అదే కాకరకాయ తిని అదే తీసుకోబోతాను అని. ఇంకా మేమేం తినాలి, అరకిలో చేస్తున్నాం, మళ్ళీ కిలో చేయాలన్నా అట్లా కుదరదులే అనేసి పప్పు పొంగల్ చేసినాను. పప్పు పొంగలి విత్ చింతకాయ పచ్చడి చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చాలాసార్లు చెప్పినా. ఇంకా సదరన్ సూపర్ మార్కెట్లో శ్వేత చింతకాయ పచ్చడి తెచ్చుకున్నాము, అది వేసుకొని తిన్నా. పిల్లలు నేను తిన్న తర్వాత పప్పు పొంగలి ఇంకా కొంచెం ఉంటే మధ్యాహ్నం కూడా తిన్నా. ఎవరు అలా రిపీట్ చేయరు, కానీ నేను చేసుకున్న పొంగలి కదా నాకు టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ నెయ్యి నూనెలు కూడా వేయను, ఏమ్సి గిన్నెలు వండుతాను కదా, అందుకని బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. ఈ దీంట్లో చిన్న గిన్నె పెట్టి అన్నం వండేసినాను మా ఆయనకు ఒక్కడికి. ఇక పిల్లలు మధ్యాహ్నం లేచి పప్పు పొంగల్ తిన్నారు, 4 గంటలప్పుడు కాకరకాయ అన్నం తిన్నారు. ఇంకా మా కాకరకాయ షార్ట్ వీడియోలో చూపించాను కదా, నేనైతే ఇప్పుడు ఎట్లా చేస్తున్నానంటే, మా అత్తగారు నేర్పించిన కాకరకాయ స్టైలు, పప్పుల పొడిలో సాంబార్ పొడి 2 మిక్సీకి వేసి అవి 2 కలిపి కర్రీ పౌడర్గా చేస్తాం. నేను మిక్సీకి వేస్తాను, ఇంకా బాగా కలుస్తుందని. స్టఫ్ చేస్తారు, ఇంకా నేను దాంట్లోనే మా అత్తగారు సాంబార్ పొడిలో ధనియాల పొడి అదంతా ఉంటుంది. సో నేను ఏమేమి వేసి కలుపుతున్నాను చూడండి. ఈ స్టఫింగ్లకు ఏదైనా వాడొచ్చండి. మర్చిపోయా ఇంకోటి చెప్తా. నా కూతురు మొన్న ఏమంటుందంటే, ఉప్మా చేసిన, మా గురువు శిష్యులు వచ్చినారనమాట. సో ఇంకా వాళ్ళతోనే 2 రోజులు స్పెండ్ చేసిన. గోధుమ రవ్వ ఉప్మా చేసినాను. ఇంకా ఏమైంది, ఉప్మా రవ్వ చేస్తే మా చిన్నది మా ఆయన పప్పుల పొడి కలుపుకొని తీసుకెళ్తారు, ఆవకాయ పప్పుల పొడి. మా పెద్దది ఉట్టి పప్పుల పొడే తింటుంది. ఆవకాయ కలిపితే ఏమంటుందంటే, ఇంకా అది అన్నం అయిపోతుంది, మీరు పైన వాడేది ఒకటే ఉంటుంది, బేస్ని మాత్రం మారుస్తుంటారు, అన్నానికి ఆవకాయ కలుపుతారు పప్పుల పొడి, ఉప్మాలకు 2 కలుపుతారు, ఇంకా డిఫరెన్స్ ఏముంటుందంటే ఇంక అంతేనే, వంటలు అట్లాగే ఉంటాయి, ఏం తేడా ఉండదు. ఇప్పుడు చూడండి పొంగలి, ఇప్పుడు అంటే అన్నం కాకుండా బియ్యం పెసరపప్పు వేసి ఉప్పు వేస్తే పప్పు పొంగల్ అయిపోతుంది, చక్కెర వేస్తే చక్కెర పొంగల్ అయిపోతుంది. ఇంక ఇట్లే ఉంటాయి వంటలు అని చెప్పిన. లెమన్ రైసు అన్నానికి కలిపితే లెమన్ రైసు, సావగే కలిపితే అది టిఫిన్ అయిపోతుంది. అట్లానే ఒక్కొక్క ఐటము నీకు సపరేట్గా ఉండదు. నీ పెద్దగా నాకు ఇంకా నువ్వేమో వండుకుంటావు, నాకే విసుగు. అవే సరుకులతో రకరకాలు మారుస్తాం, అంతకంటే ఏం తేడా లేదు. నా కొద్ది నువ్వు అట్లా ఆ మార్పులు చేసి చేయొచ్చు కదా అని అంటుంది. నాకు నవ్వు వచ్చింది. మీరు బేస్ మారుస్తారు, అది ఎప్పుడు ఏ ఉప్మాలో పచ్చడి వేసుకోదండి, ఉట్టి పప్పుల పొడి వేసుకొని తింటుంది. అన్నం ఏమన్నా పచ్చడి కలుపుకుంటారు అని అంటుంది. ఇంకోటి ఏదన్నా చేస్తానే ఫుడ్, నాకేమి ఇది ఫేవరెట్ కాదు అంటుంది. అరే నేనంటే అన్ని ఫేవరెట్ ఫుడ్లు తినాలంటే ఆడైతే నువ్వే చెప్తావు కదా, ఇష్టం లేని తిండి తిని లావ్ అయ్యే కంటే ఇష్టమైనది తిని లావ్ అవ్వడం బెటర్ అంటే, అది బ్రేక్ఫాస్ట్కు లంచ్కు డిన్నర్కు కాదు నేను చెప్పేది. ఇంకా వేరే అడిషనల్గా టేస్ట్ లేనప్పుడు నేను ఏమంటానంటే, ఇష్టం లేనిది కాదండి, టేస్ట్లెస్ ఫుడ్ తిని లావ్ అయ్యేకంటే తినకుండా కూర్చోవడం బెటరు అంట. అదేమనిందంటే రివర్స్ చేసి చెప్తుంది, ఇష్టం లేని తిండి కాదు. ఆకలి లేనప్పుడు కూడా నేను తిననండి, టైంకు తినాలని ఉండదు. మా గురువుగారు ఒకటే చెప్పేవాళ్ళు, ఆకలి ఎప్పుడు వేస్తే అప్పుడు తిను, టైంకు తినాలనేది లేదు అని చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు నేను విన్న సత్సంగం అన్నమాట. ఇదిగోండి అన్ని ధనియాల పొడి, మా అత్తగారు సాంబార్ పొడి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను, అది ఎట్లా చేయాలో వీడియోస్లో చెక్ చేసుకోండి. ఇంకా పప్పుల పొడి, మళ్ళీ కొంచెం ధనియా పొడి వేసుకున్న, వెల్లుల్లి కారం అన్నీ కలిపి కొట్టినానండి. చాలా బాగా కుదిరింది. మీ ఇంట్లో ఉన్న పొళ్ళన్నీ వేసేసుకోండి అంతే, ఏమేమి ఉంటాయో. ఇట్లా కాకరకాయ స్టఫ్లకు బాగుంటుంది.
ప్రాబ్లం లేదు. ఏముంది, నూనె, చింతపండు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టి తీసినాను. నూనెలో ఫ్రై చేసి తీసిన, చల్లగైనాక ఆ స్టఫ్ చేసి మళ్ళీ చేసిన. షార్ట్ వీడియోలో చెప్పిన కదా. ఇంకా వీడియోలు అండి బాబోయ్, షార్ట్ వీడియోలు పెంచినాను. పెంచకపోతే -6 -8 సబ్స్క్రైబర్లకు వెళ్ళిపోతుంది. అంతా మైనస్లోకి వెళ్ళిపోతుంటే నేను మళ్ళీ కొంచెం పెంచినాను అనమాట. బాగానే ఉన్నాయి వీడియోస్, బాగానే. ఈ వీడియోలు వదిలే ఏదో ఊరికే చేసుకోవాలనుకుంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు -1 పోయింది, -3, -6, -8 అట్లా నడుస్తున్నాయి. వాచ్ టైంలు అన్నీ మైనస్లో నడుస్తుంది ప్రజెంట్. ఆ ప్లస్లు అన్నీ అయిపోయినాయి అనమాట. మళ్ళీ ఈ వీడియోలు పెట్టడం వల్ల ఒక 2 సబ్స్క్రైబర్లు ప్లస్లు అట్లా వచ్చినారు. ఇదిగోండి, అంతా నేను సింగిల్ హ్యాండ్తోనే వీడియో తీసినాను. చంకలో బిడ్డలు వేసుకొని మనం వంటలు చేస్తాం కదా, మా పరిస్థితి అంతే. ఎంతకని స్టాండ్లో పెట్టుకొని ఇట్లా పెట్టే బదులు అప్పుడప్పుడు ఇలా ఒక్క లెఫ్ట్ హ్యాండ్తో మొబైల్ పట్టుకున్నా మీకు వీడియో కోసము ఇన్ని క్లిప్పులు చేసినాను చూడండి. 12 minutes వీడియో వచ్చింది. ఇదంతా కూడా ఒకటే రోజు చేసినది. పొద్దున ఇంకా సాయంత్రం కొంచెం వేసినది. చెప్పండి అబ్బా, ఇంక ఈరోజు ఏం చెప్పాలి, ఉన్నాయి విషయాలు చెప్పేటివి. కొంచెం గ్యాప్ తీసుకుందాం, రొటీన్గా మాట్లాడదాం అనేసి. మా గురువు శిష్యులు వస్తే 2 days ఫుల్ బిజీ అయిపోయినా. ఇంకా అందుకనేసి వీడియో పెట్టడానికి ఓపిక లేక పెట్టలేదని చెప్పిన కదా. మీరు చేసుకోండి మిగిలినంత పప్పు పొంగల్ ఎప్పుడన్నా. మొన్న దోశ పోసినానన్న కదా, అది ఆ గురువు శిష్యులు వచ్చినారని దోశ పోసినాను. ఆ దోశ పోసినప్పుడు 1 మినప్పప్పు, 4 బియ్యం వేయాల్సింది 8 బియ్యం, 1 మినప్పప్పు వేసిన. ఆ రోజు పొద్దున రాలేదు, కుదరలేదు అసలు చేయటము. అట్లాగే చేసిన. బాగుంది అంటే అమ్మ ఇది నా స్టైల్ కాదు, పొరపాటు అయిపోయిందంటే మేము ఇంతకంటే ఘోరంగా తింటాము, ఎందుకు మేము డిఫరెంట్వి తింటాం, నాకైతే చాలా బాగుందన్నారు. మళ్ళీ సాయంత్రం సెట్ చేసుకున్నానండి. పొద్దున మా ఆయనకు కూడా బాక్స్కి దోశలు ఇచ్చినాను. ఎట్లున్నాయంటే పర్లేదులే బాగానే ఉన్నాయి అని. మా పెద్దదైతే తెల్లగా అట్లా తినిపోయింది అసలు. ఇక సాయంత్రం మినపప్పు నానబెట్టి సెట్ చేసిన. వీడియో షూట్ చేసుకుంటూ రాంగ్ వేసేసుకున్న కొలత. కెమెరాలో చూస్తాం కదండి, ఇట్లా ఫోన్ పెట్టుకొని మేము కంటైనర్ను చూడం, కెమెరాలో నుండి చూస్తాం సరిగ్గా వీడియో షూట్ అవుతుందా లేదా అని. ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. ఈ వీడియో ఆల్రెడీ ఒక ఎడిటింగ్ చేసేసాను నేను, అంతా రెడీ చేసి పెట్టుకున్న. వాయిస్ ఇవ్వాల, సడన్గా ఈ వీడియో అప్లోడ్ చేసినాను అనుకొని గ్యాలరీలో డిలీట్ చేస్తా. గ్యాలరీలో డిలీట్ చేస్తే ఎడిటింగ్ చేసిన చోట కూడా డిలీట్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఈరోజు అంతా సెట్ చేసుకున్నా. మా ఆయన అడుగుతున్నాడు, ఏమి ఇంకా వీడియో పెట్టలేదు ఈరోజు అని. అంటే ఎక్కడైతుంది, కుదరట్లేదు. వేడి అయితే నరకం చూపిస్తుంది, మామూలుగా చూపించట్లేదు వేడి. ఇప్పుడు కూడా మా ఫ్యాన్లు ఎంత స్పీడ్గా ఉంటాయంటే మనిషి మాటలు మనిషికి కూడా వినపడవు. ఫోన్ మాట్లాడితే కూడా మేము ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలి, అంత స్పీడ్ ఉంటాయి ఫ్యాన్ గాలి. ఏదో పూర్వ ఫ్యాన్లు పాత ఉంటాయి చూడండి, అట్లా ఉంటాయి. ఇంకా విపరీతమైన చేతుల నొప్పులు, ఎత్తలేకపోతున్నాను. నిన్న డాక్టర్ కాడికి మా ఆయన డాక్టర్ని అడిగితే అన్ని టెస్టులు చేసినాం, అందులో ఏం ప్రాబ్లం లేదన్నారు. ఆ రోజు చెప్పినాను కదా, ఏం ప్రాబ్లం లేదంటే మరి ఏం ప్రాబ్లం లేకుంటే ఇట్లా ఎందుకండి ఇట్లా నొప్పులు ఉన్నాయని డాక్టర్ని అడిగిన. అంటే నీకు టెన్షన్స్తో వస్తుంది, ఏం టెన్షన్ ఉంది అంటే ఇంకేముంది నాకున్న టెన్షన్ ఫైనాన్షియల్ టెన్షనే అన్న. నువ్వు ఫైనాన్షియల్ టెన్షన్ అని పెట్టుకుంటున్నావు చాలా రోజుల నుండి, చూడు నువ్వు కష్టపడి సంపాదించినాను అని చెప్పినావు, మీరు సంపాదించిన డబ్బు ఎక్కడ ఇరుక్కుంది అన్నారు. వస్తుంది, కష్టార్జితం ఎప్పుడు వృధా కాదు, వచ్చేస్తుంది, టెన్షన్ పెట్టుకోవద్దు అంటే ఇంకా నా కళ్ళల్లో బడబడా నీళ్ళు కారిపోయినాయి. ఎందుకంటే ఆయన అలా కదిలిస్తానే ఇలా వచ్చేసింది ఏడుపు. నీకు టెన్షన్స్తో వచ్చిన జబ్బు ఇది, వాత అంటారంటండి హిందీలో, మన వాళ్ళు వాత రోగం ఏదో అంటారు కదా, నాకు తెలియదు అది. ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే క్లారిటీగా చెప్పండి. నేను డాక్టర్స్ వీడియోలు చూస్తూ ఉన్నాను, దాన్ని వాతం అంటున్నారు, అది ఆర్థరైటిస్ సిమ్టమ్స్ చెప్తున్నారు. అది ఇది 2 ఒకటేనా, ఆర్థరైటిస్ కాదు, దాని ఏం నీకు ఎఫెక్ట్ లేదు అని అన్నారు. మా పాప అనేది ఇంగ్లీష్లో అడిగి రాకూడదా వాత అంటే, సర్లే మళ్ళీ గూగుల్ చేద్దాం. నిన్ననే వెళ్ళొచ్చినాము. ఇంకా డాక్టర్తో, హోమియో డాక్టర్తో ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా సిమ్టమ్స్ అంటే జబ్బులే కాదు, మానసికంగా ఏమేమి సఫర్ అయినా, ఎవరెవరితో సఫర్ అయినా అన్నీ చెప్పిన. 1 hour కూర్చొని చెప్పినప్పుడు అవన్నీ విన్న తర్వాత నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఆయన. ఇప్పుడు మళ్ళీ కొంచెం కూర్చొని నిన్న ఈ టెన్షన్స్కి రీజన్స్ అన్నీ చెప్పిన కూర్చొని. సో అన్నీ నా రీజన్కు సొల్యూషన్ కూడా చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే టెన్షన్స్తోనే వస్తుంది, నువ్వు టెన్షన్ పెట్టుకుంటే
ఇది పోయేది కాదు, వస్తుంటుంది పోతుంటుంది అని. చాలా నేనన్న డాక్టర్తో కనీసము ఇట్లా పిండి కూడా పిసకలేకపోతున్నాను, మొత్తం 24 అవర్స్ నొప్పులు ఉంటున్నాయి. ఇదివరకైతే రాత్రే ఉంటుండే, ఇప్పుడు పగులు రాత్రి అంటూ ఏం లేకుండా కంటిన్యూ చేతి నొప్పులు ఉంటున్నాయి అని చెప్పినాను అనమాట. సో ఇంకా మా ఆయన విన్నాడు డాక్టర్ చెప్పినది. సరే నేను ఒకటి అడుగుతూ ఉంటాను అనమాట మా ఆయన్ను, ఆ పని చేసి పెట్టండి అని. చేసి పెడతలే అన్నారనమాట. ఆవకాయ అంతా రాత్రి ఆ రోజు శనివారం అండి, బయట పోయి తినేసి వచ్చి రాత్రి ఆ అల్లం అంతా మిక్సీకి వేసేసి ఇలా కలిపి పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా హోటల్ నుండి వచ్చినాక మళ్ళీ పచ్చళ్ళలో కలిపిన. ఇంక అంతే, ఆ 2 కిలోలు పెట్టినాక మళ్ళీ పెడతానో లేదో తెలీదు. పోయినసారి పచ్చడి దెబ్బకి పచ్చడి అంటేనే భయం వేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి ఏం పడగల. పోయినసారి అయితే 3వ రోజుకే అది ఎంత వాసన, ఒకలాంటి వాసన, పాడైపోయిన స్మెల్ అంత వైట్గా వచ్చేసింది. మా పిల్లతో అమ్మో నాకు ఈసారి పచ్చడి అంటే నీ టాలెంట్ నీకు తెలియదు, నీకు అది చెడిపోయినందుకు అట్లా భయపడుతున్నావు, కానీ నేను టాలెంటే లేదని ఫీల్ అయినానండి లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్కి. సో నేను అల్లం వెల్లుల్లి కూడా పచ్చిగా వేయను, ఎందుకంటే చెమ్మ ఉంటే పచ్చడి పాడవుతుందని బాగా నూనెలో వేపి వేస్తానన్నమాట. అందాజుగానే వేస్తా, పర్ఫెక్ట్ కుదిరింది. అదే 2 సార్లు ఉప్పు ఎక్స్ట్రా కలిపినాను. ఇంకా ఎప్పుడు చెప్తాను కదండి, పచ్చడి పెట్టడము నాకు రాదు అనుకుంటే పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో పడేయండి, 1 కప్పు బయటికి పెట్టుకోండి, అదంతా వాడకుండా 10 రోజులు పెట్టుకోండి. అది గాను పాడైపోయింది అనుకోండి, ఉప్పు తక్కువ ఉన్నట్టు మళ్ళీ వేసుకోవాలి. పాడు కాలేదు అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మీరు ఫ్రిడ్జ్లో నుండి కొద్దిగా బయట పెట్టుకున్నా కానీ ఏం అవ్వదు. టమాటా పచ్చడి కూడా అంతే, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇంకా మళ్ళీ బయటకు తీసి మళ్ళీ చెమ్మ ఉండింటే కూడా మనకు బూజు వస్తుంది బయట. అందుకని బాగా మళ్ళీ వేయిస్తా, అప్పుడప్పుడు తీసి బాగా వేయించి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ చెమ్మ సౌండ్ వల్ల టమాటా పచ్చడి కూడా పాడైపోతుంది. చూడండి ఎంత అల్లం వెల్లుల్లి వేసానో, పెద్ద పాప కోసం, ఆమెకి ఇష్టం తెలంగాణ వాళ్ళ స్టైలు. మా చిన్నదానికేమో దంచి అదే మిక్సీకి వేసి మామూలు ఆవు పిండి వేసి పెట్టాలి. ఇంకా నెక్స్ట్ కాయలు తెచ్చి దాన్ని పెట్టాలి నీళ్ళన్నం కోసం. ఇంకా నేనైతే రోజుకి లావ్ అయితే అయిపోతున్నాను, భయం వేస్తుంది. డాక్టర్ తన వాకింగ్ చేస్తేనే బాగుంటుంది అంటే వాకింగ్ నైట్ అయినా చెయ్యన్నారు.